నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో పండుగ రోజు మహిళలకు అవమానం జరిగింది. గౌడ కులస్తులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వెలివేసింది. శ్రీరామనవమి పండుగ రోజున రామాలయం పూజారి మహిళలకు కుంకుమార్చన చేయకుండా గ్రామ బహిష్కరణ చేశారు. కావున పూజ చేయించాలని తేల్చి చెప్పారు. దీంతో అవాక్కైన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. గ్రామ కమిటీ ఆలయ పూజారిపైన కేసు నమోదు చేశారు. గ్రామానికి వచ్చిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలని గౌడ కులస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో పండుగ రోజు మహిళలకు అవమానం జరిగింది. గౌడ కులస్తులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వెలివేసింది. శ్రీరామనవమి పండుగ రోజున రామాలయం పూజారి మహిళలకు కుంకుమార్చన చేయకుండా గ్రామ బహిష్కరణ చేశారు. కావున పూజ చేయాలనని తేల్చి చెప్పారు. దీంతో అవాక్కైన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. గ్రామ కమిటీ ఆలయ పూజారిపైన కేసు నమోదు చేశారు. గ్రామానికి వచ్చిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలని గౌడ కులస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వైష్ణవి, నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఈ తాళ్లరాంపూర్ గ్రామంలో పండగ రోజు, శ్రీరామనవమి పండగ రోజు మహిళలకు ఘోర అవమానం జరిగింది. గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీకి అటు గౌడ కులస్తులకు మధ్య కొంత సమస్య ఉంది. వాళ్ళంతా కూడా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గౌడ కులస్తులను వెలివేశారు. అయితే అదే తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన మహిళలు కొందరు శ్రీరామనవమి పండగ రోజు గ్రామంలో ఉన్న రామాలయం వద్ద పూజ చేయడానికి వెళ్లారు. అక్కడ కుంకుమ పూజలో వాళ్ళందరూ కూర్చున్న తరుణంలో అప్పుడు అక్కడ రామాలయ పూజారి వచ్చి మీ కులస్తులందరినీ గ్రామస్తులు వెలివేయడం జరిగింది, మీరు పూజలో కూర్చోవద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిన తర్వాతే శ్రీరామనవమి వేడుకలు చేస్తామని పూజారి చెప్పడంతో మహిళలందరూ కూడా వాళ్ళు బాధపడుతూ ఆ రామాలయం నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో అయితే ఈ గ్రామాభివృద్ధి కమిటీలు సమాంతర పాలన నిర్వహిస్తున్నాయి. వాళ్ళు చెప్పిందే వేదంగా ఎవరైతే ఎదురు తిరిగితే వాళ్ళని గ్రామాల నుంచి వెలివేయడము, కుల బహిష్కరణలు చేయడం ఇలాంటి చేస్తూ అందరినీ వేధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఇలాంటి సంఘటన ఈ తాళ్లరాంపూర్ గ్రామంలో జరిగింది. మహిళలందరూ కూడా పండగ వేళ ఆ రామాలయం వెళ్లిన వాళ్ళందరూ కూడా బాధతో వెనుదిరిగారు. చివరకు వాళ్ళు వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో, ఎర్గట్ల పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ చేశారు. పూజారి పైన, ఇటు ఈ గ్రామస్తుల పైన కూడా వాళ్ళు కంప్లైంట్, ఎవరైతే ఈ గ్రామాభివృద్ధి కమిటీ ఉన్నారో వారిపైన కంప్లైంట్ చేయడం నిన్న జరిగింది. ఈ రోజు కూడా గౌడ కులస్తులు అందరూ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఎర్గట్ల పోలీస్ స్టేషన్ కు అందరూ కూడా తరలి వెళ్లారు. రోడ్డు పైన స్తంభింపజేశారు. ఒక పండగ వేళ ఒక కులాన్ని అవమానించడం ఎంతవరకు సబబు, గ్రామాభివృద్ధి కమిటీ పైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ రోడ్డు ఎక్కారు. రోడ్డు పైన బైఠాయించారు. వాగ్వేదానికి చివరకు పోలీసులు వచ్చి ఎంత సముదాయించినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు. పోలీసులు వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారే, ఇక్కడ నుంచి జరుగుతామని చెప్పి మహిళలు రోడ్డు పైన బైఠాయించడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక ఏసీపీ ఆధ్వర్యంలో అక్కడ వారిపైన ఎంక్వైరీ చేయిస్తాము, ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కమిటీ చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ మహిళలు అయితే వెనుదిరగలేదు. ఏదైతే ఈ గ్రామాభివృద్ధి కమిటీ కారణంగా గ్రామంలో తాము పండగ జరుపుకోలేమని, శ్రీరామనవమి పండగ రోజు ఆ పండగ దూరంగా ఉన్నామని చెప్పి, పండగ జరుపుకోలేమని చెప్పి వారైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ గ్రామాభివృద్ధి కమిటీలు తమను వేలేయడం ఎంతవరకు సబబు అని చెప్పి గౌడ కులస్తులు అయితే అంటున్న పరిస్థితి. ఇప్పటికి కూడా గ్రామాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అయితే సమాంతర పాలన నడిపిస్తున్నారు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు. వారు నచ్చని వారిపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో వారికి వెలివేసిన తర్వాత ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎవరు కూడా వారి ఇంట్లో కార్యక్రమాలకు వెళ్ళొద్దు, ఎలాంటి శుభకార్యాలకు అశుభ కార్యాలకు వెళ్ళొద్దంటూ హుకుం జారిస్తున్న పరిస్థితులు ఇప్పటికి కూడా గ్రామాల్లో నెలకొన్నాయి. చివరకు పండగ వేళ వీళ్ళంతా ఇలా చేసిన పనికైతే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఒక రకం గ్రామ అభివృద్ధి కమిటీల పైన నిరసన అయితే ఏర్పడుతోంది. పోలీసులు ఇప్పటికైనా ఖచ్చితంగా వారిపైన జోక్యం చేసుకొని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పి
గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం తాళ్లరాంపూర్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. గ్రామస్తులందరూ కూడా స్థానిక ఏర్గట్ల పోలీస్ స్టేషన్ కు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు గ్రామాభివృద్ధి కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ అయితే ముట్టడించారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖచ్చితంగా ఏసీపీ స్థాయి అధికారి అక్కడికి వచ్చారు. ఖచ్చితంగా నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా గ్రామస్తులు ఎక్కడ తగ్గడం లేదు. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పి భీష్మించుకో కూర్చున్న పరిస్థితి ఉంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రాజు.